హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే వచ్చేసి 92, ఎపిసోడ్ వచ్చి 93 అన్నమాట. ఈరోజు స్టార్టింగే సాంగ్ అందరు డ్యాన్స్ చేస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ అందరిని లైన్లో నిల్చోబెట్టి అనౌన్స్ చేస్తారన్నమాట. ఈ వారం 4th వీక్ ఉన్న అందరు ఆల్ కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నారని, ఎక్సెప్ట్ కళ్యాణ్ తప్ప. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏమని వచ్చిందంటే కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉన్నాడు, విన్నర్ ఓటింగ్ 2 వీక్స్ జరుగుతుంది అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. అది రాంగ్ అప్డేటో లేదా వాళ్ళు మార్చుకున్నారో తెలియదు. కళ్యాణ్ అయితే నామినేషన్లో లేడు, ఓన్లీ ఈ 6 మాత్రమే ఉన్నారు. 6 కాదు, 7 నామినేషన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం ఓటేసుకొని ఈ వీకేతో తెలిపితే టాప్ 5 టాప్ 6. నేనైతే టాప్ 5 ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ టాప్ 6 ఉంచుతారో లేదో తెలియదు, కానీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రం ఓటేసుకోండి. ఓట్లు స్లిప్ మాత్రం చేయకండి, వేరే కంటెస్టెంట్కి మాత్రం మార్చుకోకండి. మిస్డ్ కాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ డిమాను మాట్లాడతాడు అన్నమాట. డిమాన్ ఇమాన్యుల్ లైవ్లో చాలాసేపు ఫన్ జరుగుతుంది అన్నమాట. తనుజ డిమాన్ మధ్య కామెడీ చాలా బాగా జరుగుతుంది. అదంతా ఎత్తేసాడు. తనుజ చేసే కామెడీ మొత్తం ఎత్తేసి తనుజ సీరియస్గా ఉన్నదే చేస్తాడు అబ్బాయి బిగ్ బాస్. తనుజ ఎంత బాగా కామెడీ చేసింది ఆ లైవ్లో, చాలా ఎంజాయ్ చేసింది. చాలా గేమ్లు కూడా ఆడారు, అందరితో గేమ్లు ఆడిచ్చింది. అదంతా ఎత్తేసి ఓన్లీ కామెడీ ఏంటంటే ఇమాన్యుల్ ఒక్కడైనా బన్నీ గారు చేశారు. తనుజ చేసింది కూడా వేయచ్చు కదా కామెడీ. ఇంకా అక్కడ కూర్చొని ఇక్కడ ఇమాన్యుల్ డిమాండ్ అడుగుతాడు, రీతులు మిస్ అయ్యో అది ఇది అన్నప్పుడు ఇది తనుజ ఏదో అంటదబ్బా సరిగ్గా అర్థం కదా, కానీ ఇమాన్యుల్ అడుగుతాడు అసలు నీకు తనకు ఏం ప్రాబ్లం రా స్టార్టింగ్ నుంచి అంటే, తను నన్ను అసలు అర్థం చేసుకోదు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంటుంది అంటే, రీతు బాగా అర్థం చేసుకుందంటే, అంటే సగం అర్థం చేసుకుని సగం అర్థం చేసుకోదు అంటే, అప్పుడు చెప్తుంది తను ఇది డిమాన్ ఇమాన్యుల్ కాదు కళ్యాణ్ తనుజాని చెప్తాను అనుకుంటా. స్టార్టింగ్లో వచ్చి నాతో మాట్లాడాలని ట్రై చేశాడంట, నేను నాతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ట్రై చేశాడంట, కానీ నేను కోపంగా మాట్లాడతాను, నేను అరుస్తున్నానని చెప్పి నన్ను కాకుండా రీతు చౌదరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడంట అనగానే ఇమాన్యుల్ చేసి ఏం నాన్న స్టార్టింగ్లో నువ్వు పోయి తనుజాకు ట్రై చేసినావా అంటే నువ్వు తనుజాకే పెట్టినావా వేస్తారు అని చెప్పి ఇక్కడ లైవ్లో చాలాసేపు కామెడీ జరుగుతుంది. తనుజ కూడా చాలా చేస్తుంది కామెడీ, బెదర్ సిస్టర్ అని చెప్పి చాలా చేస్తుంది. అదంతా ఎత్తేసాడు. అలా అన్నప్పుడు డిమాండ్ అంటే స్టార్టింగ్లో పోయాను, కానీ ఆమె చిరాకు పడుతూ అరుస్తుంటే ఏంది అమ్మాయి అని చెప్పి పక్కకు పోయాను, అప్పుడు రీతు కనెక్ట్ అయింది అని చెప్పి చెప్తాడు. ఇక్కడ చిన్న కామెడీ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ సోఫాలో కూర్చోబెట్టి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. బర్నీ గారిని కెప్టెన్ని చేస్తారన్నమాట. ఇప్పటిదాకా కాన్ హౌస్లో మీరే కెప్టెను అని చెప్పి బర్నీ గారిని కెప్టెన్ చేసి, కానీ మీకు ఇమ్యూనిటీ ఉండదు అనగానే బర్నీ గారు మోకాల మీద నుంచి దండం పెట్టుకుంటాడు. అందరు షబాస్ అంటే ఇక్కడ తనుజ బర్నీ గారు కూతురు ఎత్తి మీ ఫాదర్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ని వచ్చి ఆ బాస్లో ఓపెన్ చేయమంటారు. అందులో ఫస్ట్ బాస్లో వచ్చి 2,50,000 ఉంటాయి. తర్వాత సెకండ్ బాస్ వచ్చి 2 లక్షలు, మూడో బాస్ వచ్చి 1,50,000, నాలుగో బాస్ వచ్చి 1,00,000, ఐదో బాస్ వచ్చేసి 50,000, ఆరో బాస్ వచ్చి 0. ఇలా ఉంటాయి అంకెలు అన్నమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇన్ని రోజులు మీరు చేసిన పర్ఫార్మెన్స్కు, మీరు చేసిన ఎఫెక్ట్స్కి, ఇది మీరు మీ హౌస్మెన్స్కి బాల్ వస్తుంది, ఆ బాల్ పట్టుకోవాలి. ఎవరైతే బాల్ పట్టుకుంటారో అది హౌస్లో ఎంత కంటెంట్ ఇస్తున్నారు, ఈ హౌస్లో వీళ్ళు ఎంత పార్టిసిపేషన్ చేశారు, ఎంత గేమ్ ఆడారు అనేది అంకెలు పెట్టకుండా ఈసారి బిగ్ బాస్ అంటే 1, 2, 3, 4 అని పెట్టకుండా ఈసారి వెరైటీగా మనీలు లెక్క పెట్టారు. 2,05,000 అలాగా పెట్టి అలా వేయాలన్నప్పుడు కళ్యాణ్ ఇది మీకు వర్తించే, మీరు ఆల్రెడీ ఫైనలిస్ట్ అనగానే ఓకే అంటాడు, కానీ మీరు కూడా గేమ్ ఆడొచ్చు, కానీ ఒక్కసారే పట్టుకోవాలి అని చెప్తాడు. అది రెండోసారి చెప్తాడు, ఎందుకంటే డిమాన్ పవన్ ఫస్ట్ పట్టుకుంటాడు అన్నమాట. రెండోసారి వచ్చినప్పుడు వద్దని డిమాన్ పవన్ని పక్కకి వెళ్ళమంటాడు. అయితే ఇక్కడ సుమన్ శెట్టి వచ్చి డిమాన్ పవన్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు, నాకు 0 మాత్రం వేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాడు. తర్వాత ఇక్కడ కళ్యాణ్ తనుజాతో అంటుంటాడు అన్నమాట, నువ్వు మాట్లాడుకో ఇమాన్యుల్తో 2,50,000 తీసుకుందంటే నేను ఏం మాట్లాడను, అది ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి ఇస్తారు. ఇప్పుడు ఇమాన్యుల్కి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నాకు కూడా రావాలని కోరిక ఉంది అంటే, తర్వాత కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్ని అడుగుతారు అన్నమాట, ఇలా నువ్వు తనుజతో మాట్లాడుకో, ఎందుకంటే 2,50,000 ఒక్కటే కదా ఉంది, మీ ఇద్దరు ఎవరికి రావాలని అంటే, అది వచ్చినప్పుడు చూద్దాం బాలు, అప్పుడు మాట్లాడుకున్నాను డిస్కషన్ చేసుకుందాం అనుకుంటారు. బజర్ మోగుతుంది. ఫస్ట్ డిమాండ్ పవన్ పట్టుకుంటాడు. ఇక్కడ డిమాండ్ పవన్ సుమన్ శెట్టికి ఇచ్చాడు 1,00,000. అది ఎందుకు ఇచ్చాడు అర్థం కాదు. అంటే నేను ఏమనుకున్నా అంటే సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి బన్నీ గారికి కాకుండా
డిమోన్ పవన్కి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు హైయెస్ట్ ఇది డిమోన్ పవన్కి వస్తుంది అనుకో. ఎందుకంటే మధ్యలో అంటాడు 2 లక్షలు తనుజాకి ఇయ్యగానే బన్నీ గారు పోయి కెమెరా దగ్గరికి వెళ్ళి, రీతు నువ్వు లేకపోయేసరికి ఇక్కడ నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు రీతు అని అంటాడు. ఎందుకంటే అక్కడ సుమన్ శెట్టికి హెల్ప్ చేశాడు కదా, లక్ష ఇచ్చి. డిమోన్ పవన్ కూడా 2,50,000 కోసం ట్రై చేస్తున్నాడు అన్నమాట. అందుకని అయితే ఫస్ట్ సుమన్ శెట్టికి ఇస్తారు. హౌస్ మెన్స్ అభిప్రాయం అడిగితే అందరూ ఓకే అంటారు. కానీ నాకు తెలిసి సుమన్ శెట్టి లక్ష కాదబ్బా, సంజనాకు లక్ష ఇచ్చి సుమన్ శెట్టికి 50,000 ఇచ్చినా బాగుండు. కానీ సంజనాకి 0 అంటే ఓకే, ఒక విధంగా కూడా 0. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు హోస్ట్ సార్ నాగార్జున గారు ఎవరినైతే పొగుడుతున్నారో వాళ్ళకు. ఇప్పుడు సుమన్ శెట్టికి అందరూ ఎస్ ఎందుకు చెప్పారంటే, నాగార్జున గారు సుమన్ శెట్టిని ప్రతి వారం బాగా పొగుడుతారు, ఆడియన్స్ నుంచి బాగా పొగుడుతారు, అందులో 100% తెప్పించా. ఇంకా అప్పుడు హౌస్లో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలియదు కదా. చాలామంది తనుజకు, కళ్యాణ్కి బుర్ర లేదు, సంజనా గారికి 0 ఇచ్చారు, సుమన్ శెట్టి ఏం చేశాడు అంటే అక్కడ హోస్ట్ సార్ పొగుడుతుంటే వాళ్ళు కానీ ఎలా ఇస్తారు 0? అక్కడ ఎవరికి 0 ఇవ్వాలని లేదు, కానీ అక్కడ 0 పెట్టాలి, ఎవరికొకరికి ఇవ్వాలని తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే విషయం కూడా తెలియదు. ప్రతిదానికి తనుజ కన్నింగ్ అని ఏందేందో రివ్యూలు కావాలని చేస్తారబ్బా. ఇంకా ఇలా ఇస్తారు. తర్వాత వచ్చి బన్నీ గారు పట్టుకుంటారు. కానీ ప్రోమోలో బన్నీ గారు డిమోన్ పవన్కి ఇస్తాను అన్నట్టు చూపించాడు. కానీ ఎపిసోడ్లో వచ్చి తనుజాకి ఇస్తానని చెప్పి తనుజాకి 2 లక్షలు ఇస్తారు. హౌస్ మెన్స్ కూడా అందరూ ఓకే అంటారు. తనుజ కూడా నేనైతే 2,50,000 కోసం ట్రై చేస్తున్నా, కానీ 2 లక్షలు కూడా ఓకే అని చెప్పేస్తుంది. ఇంకా ఆ తర్వాత 3 వచ్చేసి కళ్యాణ్ పట్టుకుంటాడు. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్కి ఇస్తాడు 2,50,000, అందరూ ఓకే అంటారు. ఆ తర్వాత వచ్చి ఇమాన్యుల్ పట్టుకొని 1,50,000 సంజనా గారి కంటే ఎవ్వరు ఒప్పుకోరు. దాంతో ఆ బాల్ క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పట్టుకునేది సుమన్ శెట్టి పట్టుకుంటాడు. సుమన్ శెట్టి వచ్చేసి 1,50,000 పట్టుకొని దీనికి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది ఫన్గా. ఏమంటుందంటే తనుజ సుమన్ శెట్టిని నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నెక్స్ట్ బాల్ వస్తాయంటే బన్నీ గారికి అంటది. ఏమంటే తనుజ ఇమాన్యుల్తో చూసావా ఇమాన్యుల్, నేను చెప్పానా సుమన్ శెట్టి బన్నీ అన్నకే సపోర్ట్ చేస్తారని చెప్పి అది. మళ్ళీ లోపల కూర్చున్నప్పుడు తనుజ కళ్యాణ్తో కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయనకు 0 రావడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఒకే ఒక పాయింట్ ఏమంటారంటే అందరూ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చాడు కదా అని. ఆ ఒక్క పాయింట్తో ఆయనకు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన టాస్క్లు కూడా బాగా ఆడుతుంటాడు. ఎందుకంటే ఇవాళ టాస్క్ పెడితే ఫస్ట్ ఇమాన్యుల్ గెలుస్తాడు, సెకండ్ ప్లేస్లో బన్నీ గారు వస్తారు, ఆయన బాగా ఆడతాడు. అందుకని ఆయనకు ఇవ్వాలని లేదు 0 అంటది. ఆయనకి ఇవ్వాలని లేదంటది, కానీ ఎవరికి వచ్చినా ప్రాబ్లం లేదంటది. ఈ డిస్కషన్ అవుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి వచ్చి డిమోన్ పవన్కి ఇస్తారు, అందరూ ఓకే అనేస్తారు. ఆ తర్వాత ఇంకా లాస్ట్ సంజనా గారు పట్టుకుంటారు. సంజనా గారు వచ్చి 0 బన్నీ గారికి ఇస్తా అంటే ఇక్కడ హౌస్ మెన్స్ డిసిషన్లో తనూజ అండ్ కళ్యాణ్, సుమన్ శెట్టి బన్నీ గారికి సపోర్ట్ చేస్తారు. డిమోన్ పవన్ అండ్ ఇమాన్యుల్ సంజనా గారికి సపోర్ట్ చేస్తారు అనమాట. ఇంకా నాకు డిమోన్ పవన్ ఇచ్చేది ఏదో ఫస్టే 1,00,000 సంజనా గారికి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. తర్వాత సపోర్ట్ చేసేది ఏదో ఆ 1,00,000 ఇచ్చి సపోర్ట్ చేసి తర్వాత సుమనన్నకు సపోర్ట్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకా సంజనా గారు ఏడుస్తారు, నేను అందరికి సపోర్ట్ చేసినా నాకు ఎవరు చేయట్లేదు అది ఇదని. ఇక్కడ తనుజ ఓదార్చడానికి వస్తే లేదు నాకు 5 మినిట్స్ స్పేస్ కావాలని, కానీ తనుజ వెళ్ళిపోతుంది సోఫాలో కళ్యాణ్ దగ్గర కూర్చొని, నేను దగ్గరికి వెళ్తే రానియలేదు 5 మినిట్స్ స్పేస్ కావాలనేది. ఇంకా అది ఏడుస్తే ఇమాన్యుల్తో చెప్తుంది. ఇమాన్యుల్ అమ్మ ఇది టాస్క్ అమ్మ అది ఇది అంటే ఇలా ఏడుస్తుంది. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ సంజనా గారిని జైల్లో పెట్టమంటారు, జైల్లో పెడతారు అన్నమాట. ఆమెకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారనమాట. మనకు చూపిస్తారు పిల్లో కింద ఒక లెటర్ ఉంటుంది, అది రేపు ఎపిసోడ్లో మనకు చూపిస్తారు. లైవ్లో ఆమె ఆ టాస్క్ పూర్తి చేసింది, జైలు నుంచి బయటకు కూడా వచ్చేసింది. ఆ టాస్క్ ఏం లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా జైలు నుంచి 3 సార్లు బయటికి లోపలికి తిరగాలన్నమాట, సింపుల్. అయితే ఇంకా ఆ తర్వాత ఇంకా వీళ్ళ హౌస్లోకి ఇంకా వీళ్ళకు బాసులు పట్టుకుంటే సంజనా గారిని జైలు వేసినాక 2వ టాస్క్ విన్ అవుతుంది. ఇక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. ఏమని చెప్తాడంటే ఇది ఇమ్యూనిటీ టాస్క్, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే టాస్క్. ఇందులో ఎవరైతే టాప్ 2లో వస్తారో వాళ్ళకు ఓట్ అపీల్ ప్లస్ ఇమ్యూనిటీ వస్తుంది. అందులో ఇద్దరిలో ఒకరికి ఇమ్యూనిటీ వస్తుంది, ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ కూడా వస్తుంది. అలాగే ఎవరైతే డేంజర్లో ఉంటారో వాళ్ళ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. అందుకే కింద క్లియర్గా రాస్తాడు ఏదో ఇది ఫేరే, ఇది నాట్ ఫేర్ అని అనడానికి రూల్ లేదు అని. అంటే ఇది నాట్ ఫేర్ కాదు, అంటే ఇది ఈ ప్రాసెస్ నాట్ ఫేర్ అనడానికి రూల్ లేదు అనేది బిగ్ బాస్ అనౌన్స్ చెప్తాడన్నమాట. అయితే ఇప్పటి నుంచి టాస్క్లు బిగిన్ అయితే టాస్క్ పెట్టు పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు పాత సీజన్ 8లో ఎలాగైతే సెకండ్ ఫైనలిస్ట్కి అని చెప్పి టాస్కులు పెట్టారో, ఒక 1 డే పెట్టారు కదా, 1 డేలో పెట్టి లాస్ట్ పేర్న నబిల్ మిగిలితే చెక్ రాయడం అదంతా పెట్టారు కదా. వీళ్ళకు టాస్క్ ఈ వారం అంతా ఉంటుంది, ప్లస్ ఆడియన్స్ వస్తారు. ఈసారి డైరెక్ట్ ఆడియన్స్ లోపలికి వస్తారు. ఆల్రెడీ ఇమాన్యుల్ ఆడియన్స్తో మాట్లాడడం అదంతా జరిగింది.
ఆడియన్స్ వస్తారు, ఓటప్లీలు వాళ్ళు మాట్లాడుకోవడం, ఆడియన్స్ క్వశ్చన్లు అడగడం, ఈసారి అదంతా కూడా ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా. అయితే టాస్క్ వచ్చేసి పాయింట్స్ వైజ్గా అన్నమాట. ఫస్ట్ ప్రైజ్ 50, తర్వాత 40, 30. మనకు శ్రీజ ఎలిమినేట్ అయ్యేటప్పుడు లీడర్ బోర్డ్ టాస్క్ ఇట్లా సేమ్ అదే ప్రాసెస్. టాస్క్ ఆఫ్ బాల్ది వేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ తనుజ వచ్చేస్తుంది, ఫస్ట్ రౌండ్ గెలుస్తుంది. సెకండ్ 2 బాల్స్ ఇది బొక్కలు వేసి అక్కడ కొంచెం చుట్టుకొని అక్కడ అంతా కష్టమైపోతుంది. అయితే ఫస్ట్ వచ్చి ఇమాన్యుల్ గెలుస్తాడు. ఇమాన్యుల్కి 50 పాయింట్లు వస్తాయి. తర్వాత బర్నీ గారు గెలుస్తారు. బర్నీ గారికి 40 పాయింట్లు వస్తాయి. ఆ తర్వాత డిమాండ్ పవన్ గెలుస్తారు. డిమాండ్ పవన్కి 30 పాయింట్లు. ఆ తర్వాత తనుజ గెలుస్తుంది. తనుజకి 20 పాయింట్లు. లాస్ట్ సుమన్ శెట్టి 10 పాయింట్లు. ఇలా ఈ 5గురు గెలిచారన్నమాట ఈరోజు. లాస్ట్ సుమన్ శెట్టి ఉంటాడు. తనుజకు మధ్యలో చిక్కుపడకపోయి ఉంటే బాగా గెలిచేది. ప్లస్ తనుజ కొంచెం గేమ్ అనగానే టెన్షన్ పడుతుంది. ఆ టెన్షన్ రియల్గా తగ్గించుకోవాలి. నాగార్జున గారు చెప్పింది అదే, ఎక్కువ టెన్షన్ హైపర్ ఎక్కువ భయపడిపోతుంది. అవి తగ్గించుకుంటే గేమ్ బాగా ఆడుతుంది. ఓవరాల్ అయితే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇదే జరిగింది. మీకు ఎపిసోడ్ చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. సంజన గారికి 0 ఇవ్వడం కరెక్ట్ అయినా అంటే ఒక సైడ్ చూసుకుంటే కరెక్టే అనిపించింది, ఒక సైడ్ చూసుకుంటే లేదు 50,000 ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మెన్స్లో ఉన్న వాళ్ళకు ఆడియన్స్ స్పీడ్ బ్యాక్ నాగార్జున గారు ఎవరిని ఎక్కువ పొగిడితే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. సంజన గారిని కొంచెం తిట్టడం అవన్నీ, ప్లస్ ఆమె గేము, ఆమె దొంగతనాలు అవన్నీ చేస్తుంది కాబట్టి ఒక సైడ్ ఓకే అనిపిస్తుంది, ఒక సైడ్ నో అనిపిస్తుంది నాకైతే. కానీ ఎట్టకేలకు ఆమె మళ్ళీ గేమ్లో ఆడడానికి వచ్చింది. రేపు వచ్చే టాస్క్లో ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు, ఎవరికి ఓట్ అప్పీల్ వచ్చింది అనేది నేను నా యూట్యూబ్ వీడియోలో షార్ట్ చేసి పెడతాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి యామనూరి శివ అన్నమాట. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.